హలో వ్యూయర్స్, అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. ఈ దేవి నవరాత్రుల్లో అమ్మవారిని వివిధ రూపాల్లో మనం పూజించాము. ఇప్పుడు ఈ అమ్మవారి రూపాలకి మన ఛానల్ కంటెంట్కి ఏంటి అనే కదా మీరు చూస్తున్నారు. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోని మనం చూడబోతున్నాము. అమ్మవారి వివిధ రూపాల్లో ఉన్నటువంటి గుణగణాలని మన సివిల్ ఇంజనీర్కి ఏ విధంగా అనువర్తిస్తాయి, ఏ విధంగా కోరిలేట్ చేసుకోగలం అన్నది కూడా మనం చూడబోతున్నాము. సో ఒక్కొక్క రూపంలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి, అవి సివిల్ ఇంజనీర్కి ఏ విధంగా ఉపయోగపడతాయి అన్నది మనం ఇప్పుడు చూడబోతున్నాము. సో ముందుగా చూసినట్లయితే మనము శైలపుత్రి అమ్మవారి మొదటి రూపం శైలపుత్రి మొదటి రోజు. సో డాటర్ ఆఫ్ మౌంటైన్స్ అంటాము. జనరల్గా మౌంటైన్స్ అనే వెరీ స్ట్రాంగ్ అండ్ ఫౌండేషన్ కూడా ఉంటుంది. సో అలానే మన సివిల్ రిలేటెడ్ కూడా మనము స్ట్రాంగ్ ఫౌండేషన్ కూడా మనకి ఇంపార్టెంట్. సో ఇట్ విల్ గివ్ ద స్టెబిలిటీ ఆల్సో. సెకండ్ వన్ వచ్చేసరికి బ్రహ్మచారిణి. సో ఈ అమ్మవారి రూపం అనేది మెయిన్లీ స్పిరిచువల్ రిసెంబులెన్స్ చూసుకుంటే మనము డిసిప్లిన్ అండ్ ప్రిజర్వెన్స్. అలానే మన సివిల్కి కూడా ఎక్కువ పేషెన్స్ ఉండాలి. ఎందుకు? ఐదర్ ఫర్ ద ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, సర్వేయింగ్ అండ్ సాయిల్ టెస్టింగ్ ఏది తీసుకున్నా కూడా మనకి పేషెన్స్ లేకుండా అయితే వర్క్ అవ్వదు. అండ్ అలానే ఇప్పుడు మూడవ రూపం చూసినట్లయితే చంద్రఘంట మాత. సో ఈ అమ్మవారు కరేజ్ అండ్ అలర్ట్నెస్కి సింబల్. సో ఇక్కడ సేఫ్టీ అండ్ విజిలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మన సైట్స్లో. ఎందుకని ఎప్పుడు ఏ అవుతుందో తెలియదు, సైట్లో ఏ ఇన్సిడెంట్ అవుతుందో తెలియదు. వీటన్నిటిని మనం ఫేస్ చేయాలి. ఎప్పుడే ప్రాబ్లం వస్తుందో తెలియదు. వీటన్నిటిని మనం అబ్జర్వ్ చేసుకుంటూ అలర్ట్గా ఉంటూ దాన్ని ఓవర్కమ్ చేయాలి. సో అమ్మవారి నుంచి మనం ఈ క్వాలిటీస్ అనేది ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ అమ్మవారి యొక్క ఇంకొక రూపం చూసుకున్నట్లయితే కూష్మాండ దేవి మాత. ఈ అమ్మవారు క్రియేటర్ ఆఫ్ ఎనర్జీ, లైట్ అండ్ ద యూనివర్స్ రిసెంబ్లెన్స్ వచ్చి మెయిన్ స్పిరిచువల్గా. సో అలానే సివిల్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినట్లయితే మన సివిల్ ఇంజనీర్స్ అనేవాళ్ళు క్రియేటర్ ఆఫ్ ద సిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ ఎనీ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఆల్సో. సో వీ నీడ్ టు హ్యాబిట్యుయేట్ ద కల్చర్ ఆఫ్ క్రియేటింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద కూష్మాండ దేవి మాత. సో నెక్స్ట్ అలానే చూసినట్లయితే స్కందమాత. స్కందమాత యొక్క మెయిన్ క్యారెక్టర్ ఏంటి అంటే నర్చరింగ్ అండ్ ప్రొటెక్షన్ లైక్ ఏ మదర్. సో యాజ్ ఎ సివిల్ ఇంజనీర్ మనం కట్టే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పీపుల్ ఫ్రెండ్లీ ఉండాలి, ఎకో ఫ్రెండ్లీ ఉండాలి, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఉండాలి. ఆ విధంగా ఉండేటట్టు కట్టాల్సిన బాధ్యత యాజ్ ఎ సివిల్ ఇంజనీర్స్గా మనందరి మీద ఉంటుంది. సో అలానే నెక్స్ట్ చూసినట్లయితే మనము కాత్యాయని దేవి మాత. సో కాత్యాయని దేవి ఈజ్ రిజెంబ్లెంట్ ఫర్ ద కరేజ్ అండ్ ద జస్టిస్. సో షీఈస్ గోయింగ్ టు బి వెరీ కరేజియస్. అండ్ ఇక్కడ మనం కూడా చాలా కరేజియస్గా ఉండాలి. ఫీల్డ్లో ఎటువంటి ఇష్యూ ఉన్నా కూడా మనం కరేజ్ ఉంటూ మనం సాల్వ్ చేసుకోవాలి. అండ్ ఎథిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మోరల్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద సివిల్ ఇంజనీరింగ్ ఫీల్డ్. అలానే ఇప్పుడు నెక్స్ట్ చూసినట్లయితే కాలరాత్రి. సో ఈ అమ్మవారు ఫియర్స్ డిస్ట్రాయర్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ. అలానే ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ అంటే మనకి సివిల్ పాయింట్ ఆఫ్ ఏముంటుంది? డిజాస్టర్స్. సో వీ నీడ్ టు డిజైన్ ద స్ట్రక్చర్ సో దట్ దే కెన్ రెసిస్ట్ ఎనీ డిజాస్టర్ లైక్ సునామీ, ఎర్త్ క్వేక్, ఫ్లడ్స్ ఏది వచ్చినా కూడా తట్టుకునేటట్టు మనం మన స్ట్రక్చర్స్ని డిజైన్ చేయగలగాలి. తర్వాత 8వ అవతారం వచ్చేసరికి మనకి గౌరీమాత, మహాగౌరీ దేవి. సో ఇప్పుడు మహాగౌరీ దేవి రిజెంబుల్స్ ఫర్ ద ప్యూరిటీ అండ్ సింప్లిసిటీ. అలానే మనం కన్స్ట్రక్ట్ చేసే ఏదైనా కూడా ఎన్విరాన్మెంటల్గా సేఫ్ ఉండాలి, ఎకో ఫ్రెండ్లీ ఉండాలి. అండ్ దీనికోసం మనం ఎక్కువగా రెన్యూబుల్ ఎనర్జీస్ని ఎక్కువగా యూజ్ చేసుకోవాలి. సో ఆ విధంగా మహాగౌరీ దేవి నుంచి మనం అలవాటు చేసుకోవాలి. అలానే తర్వాత రూపం వచ్చి సిద్ధిదాత్రి. సిద్ధిదాత్రి అమ్మవారు వచ్చేసరికి మనకి నాలెడ్జ్, మెయిన్ నాలెడ్జ్ అండ్ పర్ఫెక్షన్. సో ఇప్పుడు ఈ అమ్మవారు మనకి ఏంటంటే ఇచ్చే మెసేజ్ నాలెడ్జ్ కంప్లీట్గా ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం ఇన్నోవేటివ్గా ఉండాలి. ఇన్నోవేటివ్ ఎప్పుడు వస్తుంది? మనకి ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండ్స్ని ఇన్కార్పొరేట్ చేసుకుంటూ వాటిని నేర్చుకుంటూ మన ట్రెడిషనల్ నాలెడ్జ్ని కనుక దీంట్లో అప్లై చేయగలిగితే వీ కెన్ క్రియేట్ ద వండర్స్. ఇప్పుడు ఈ ఇన్నోవేటివ్ అంటే ఏంటి? GIS అవ్వచ్చు, బిమ్ సాఫ్ట్వేర్ అవ్వచ్చు, లేదా AI టెక్నాలజీ కూడా అవ్వచ్చు. వీటన్నిటిని కూడా మనం సివిల్ ఇంజనీరింగ్లో యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నవరాత్రులు అయిపోయిన తర్వాత విజయదశమిని మనము చెడుపై మంచి యొక్క విజయంగా మనము సెలబ్రేట్ చేసుకుంటాము. ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్కి వచ్చేసరికి ఏమవుతుంది? మనకి ఒక ప్రాజెక్ట్ అన్ని హర్డల్స్ని దాటి అన్ని కష్టాలని ఎదుర్కొని మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము అంటే అది మన యొక్క విజయానికి చిహ్నంగా ఉంటుంది. అలానే ఇప్పుడు ఫస్ట్ 9 days అనేది మనకి ప్లానింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో అలానే విజయదశమి కూడా మనకి విక్టరీ రిప్రజెంట్ చేస్తుంది. వీ హ్యావ్ టు కంప్లీట్ అవర్ ప్రాజెక్ట్స్ ఆన్ టైమ్ అండ్ వీ హ్యావ్ టు బి ఆల్వేస్ సక్సెస్ఫుల్ అండ్ వీ హ్యావ్ టు రీచ్ వెరీ గ్రేటర్ హైట్. అందరు సివిల్ ఇంజనీర్స్కి డెడికేట్ చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. Dr. VKR, all about civil engineering. Thank you all.